బడ్జెట్ 3 కోట్లు, కలెక్షన్స్ 30 కోట్లు. బ్లాక్ బస్టర్ అంటే ఇలా ఉండాలి బాసు. టాలీవుడ్లో ఇప్పుడు అందరినీ ఇలానే మాట్లాడుకునేలా చేస్తుంది ఈ సినిమా లిటిల్ హార్ట్స్. చిన్న బడ్జెట్తో కనీసం విడుదలవుతున్న విషయం కూడా తెలియకుండానే వచ్చింది ఈ చిత్రం. కానీ ఇప్పుడు దీనికి మించి మరో టాపిక్ లేకుండా చేసింది. వారం రోజుల్లోనే పెట్టిన దానికి 10 లాభాలు తెచ్చి అసలైన బ్లాక్ బస్టర్ అనిపించుకుంది లిటిల్ హార్ట్స్. యూట్యూబ్లో కామెడీ వీడియోస్ చేసుకునే మౌళి తనుజ్ ప్రశాంత్ హీరోగా, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఫేమ్ శివాని నగారం హీరోయిన్ గా వచ్చిన ఈ చిత్రాన్ని సాయి మార్తాండ్ తెరకెక్కించాడు. 3 కోట్లతో వచ్చిన ఈ సినిమా 30 కోట్లు వసూలు చేసి 40 కోట్ల వైపు అడుగులు వేస్తుంది. ఈ స్టైల్లో బాక్సాఫీస్ దగ్గర లిటిల్ హార్ట్ సృష్టిస్తున్న సంచలనాలు చూసి షాక్ అవుతున్నారు ట్రేడ్ పండితులు. 2 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ చిత్రం కోసం ₹1 కోటి ప్రమోషన్ కోసం పెట్టారు. మొదటి వీకెండ్లోనే 12 కోట్లు గ్రాస్ వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత వీక్ డేస్లోనూ దుమ్ము దులిపేసింది. ఇంకా చెప్పాలంటే వర్కింగ్ డేస్లోనే ఎక్కువ వసూలు చేసింది ఈ చిత్రం. చాలా రోజుల తర్వాత ఆడియన్స్ థియేటర్లకు వచ్చి నవ్వుకుంటున్నారు. సెప్టెంబర్ 5న లిటిల్ హార్ట్స్ తో పాటే విడుదలైన అనుష్క శెట్టి ఘాటి, మదరాసి 2 కనబడకుండా పోయాయి. మొదటి రోజు 1.35 కోట్లు వసూలు చేసిన లిటిల్ హార్ట్స్ మోత్ టాక్ తో రెండో రోజు నుంచి దూకుడు పెంచేసింది. ఇప్పటి వరకు 7 రోజుల్లో 30 కోట్లు దాటింది ఈ చిత్రం. కేవలం 3 కోట్ల బిజినెస్ చేసింది ఈ చిత్రం. పెట్టుబడి కంటే 495% ప్రాఫిట్ తో 2025లో అత్యధిక లాభాలు తెచ్చిన సినిమాగా నిలిచింది. ఇప్పటికే 9 కోట్లకు పైగా లాభాలు తీసుకొచ్చిన ఈ చిత్రం ఈ విజయం వెనుక టీమ్ క్రియేటివిటీ మాత్రమే కాదు, ప్రేక్షకుల రెస్పాన్స్ కూడా ఉంది. కథలో కాలేజ్ లవ్ స్టోరీ, కామెడీ, ఎమోషన్స్ అన్ని కరెక్ట్ గా కుదరడంతో లాజిక్లు పక్కన పెట్టి మ్యాజిక్ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రమోషన్స్ సైతం బాగానే హెల్ప్ అయ్యాయి ఈ సినిమాకు. రాజీవ్ కనకాల, సత్యకృష్ణన్, ఎస్ఎస్, కాంచీ లాంటి సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా ఈ సినిమాకు వర్కౌట్ అయ్యాయి. ఈ ఏడాది వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం 273% ప్రాఫిట్ తో టాప్ లో ఉంది. దాన్ని కూడా దాటేసింది లిటిల్ హార్ట్స్. మొత్తానికి అసలైన బ్లాక్ బస్టర్ కు అర్థం చెప్పింది లిటిల్ హార్ట్స్.